నమస్కారం అమ్మా. జై శ్రీరామ్. నమస్కారం అమ్మా. అమ్మ 22వ తారీఖు విగ్రహ ప్రతిష్ఠ అనేది జరగబోతుందమ్మ రాముల వారిది. అందరికీ తెలిసిన విషయం అది. అయితే అమ్మ చాలా మందిలో ఉండే సందేహం ఏంటంటే రాముడు పుట్టి పెరిగిన ప్రదేశం కాబట్టి అయోధ్యలో విగ్రహ ప్రతిష్ఠ ఆలయం అనేది నిర్మిస్తున్నారా, లేదంటే దాని వెనకాల ఇంకేమైనా ఆంతర్యం ఉందా అనే ఒక సందేహం అయితే ప్రతి ఒక్కరిలో ఉందమ్మా. ఆ విశేషాలు ఏంటో మాకు తెలియజేయడమ్మా. జై శ్రీరామ్. హలో బదులు జై శ్రీరామ్ అనండి. నిజానికమ్మా రామచంద్రమూర్తి దేవాలయం అనగానే ఒక అయోధ్యలోనే ఎందుకు, ఇప్పుడు కూడా మనకి వీధి వీధిలో ఉన్నాయి దేవాలయాలు. ఎందుకంటే మనము ప్రతిసారి అనుకుంటాం రామనామం పలకకుండా ఏ ఇల్లు ఉండదు, రామచంద్రమూర్తి దేవాలయం లేకుండా ఏ వీధి కూడా ఉండదు. అంతగా అవినాభావ సంబంధం ఉంది మనకి ఆ రాముల వారితోటి. ఎందుకంటే మనల్ని నడిపించడానికి వచ్చినటువంటి అవతారమూర్తి ఆ యొక్క రామచంద్రమూర్తి. మరి అలాంటిది అయోధ్యలోనే ఎందుకు అంటే, నిజానికి చూడమ్మా, ఎంత వయసు వచ్చినా ఆడపిల్లకి మొగుడు కోటీశ్వరుడే అయి ఉండొచ్చు, అత్తవారిళ్లలో అష్టైశ్వర్యాలు ఉండొచ్చు, పుట్టింటి వాళ్ళు పేదవాళ్ళు అయినప్పటికీ కూడా ఏ ఆడపిల్లకైనా పుట్టింటి మీదకే మనసు పీకుతూ ఉంటుందా లేదా? అమ్మ నాన్న అనగానే, అన్నదమ్ములు అనగానే, అక్క చెల్లెళ్ళు అనగానే, అయ్యో వాళ్ళు ఏం చేస్తున్నారు, నేను ఇక్కడ హాయిగానే ఉన్నాను, వాళ్ళకి అక్కడ ఎట్టా ఉందో ఏంటో అని ప్రతి ఆడపిల్ల ఆలోచిస్తుంది. మగవాడు చెప్పడు, కానీ అతను కూడా తను జన్మించినటువంటి స్థలం గురించి ఆలోచిస్తూనే ఉంటాడు. ఎందుకంటే పుట్టినటువంటి ఊరి మీద మమకారం అలాంటిది. మనము జన్మించినటువంటి భూమిని, అలాగే మనం పుట్టినటువంటి ఊరిని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అలాంటి వాళ్ళని కృతజ్ఞులు అంటారు. మన రామచంద్రమూర్తి ఏం చెప్పేవాడు, ప్రతి వాడి ఎదలా వాళ్ళు ఒక చిన్న ఉపకారం చేసినప్పటికీ కూడా వారికి కృతజ్ఞత అనేది తెలియచేయాలని చెప్పాడు. అందుకే కదా ఉడత చిన్న సహాయమే చేసింది, చేసినా దాన్ని ఉద్ధరించాడా లేదా? అవును. శబరి చాలా ప్రేమతో ఎంగిలి పళ్ళనిచ్చింది, అయినప్పటికీ కూడా ఆవిడ చూపించినటువంటి ప్రేమకి ప్రత్యామ్నాయంగా ఆయన ఏం చేశాడు, ఆవిడని తరింపచేశాడు. కాబట్టి అందులో ఆయన అందవేసిన చెయ్యి. ఇప్పుడంటే ఈ కలియుగంలో చేసిన మేలు ఇప్పుడు చేస్తే వాడు అవసరం కదా చేశాడా, వాడికి పని పట్టలేక నాకు మేలు చేశాడులే కాబట్టి వాడి నాకు చేసింది ఏం లేదు అని మనం మర్చిపోతున్నామే. కానీ రామచంద్రమూర్తి చెప్పినటువంటి నియమం ఏంటి, ఎవరు మేలు చేసినప్పటికీ కూడా మనం మర్చిపోకూడదు. మన ఇంట్లో మన పనివాడే అయి ఉండొచ్చు, మనం డబ్బులు ఇచ్చేవాడిని పెట్టుకున్నాం, కానీ వాడు రాకపోతే మన పరిస్థితి ఏంటి? అందుకని వాడికి మనం ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతగానే ఉండాలి. అయ్యో వాడు నాకు ఇంత సేవ చేస్తున్నాడు, నేను డబ్బులు ఇచ్చినప్పటికీ కూడా ఇంతగా చేసేవాడు దొరకటం మళ్ళీ కష్టమేమో అని మనం వాళ్ళకి ఎప్పుడూ కూడా ప్రేమగా ఆదరంగా చూస్తేనే వాళ్ళు మన దగ్గర పనిచేస్తారు. అలాంటిది ఆయన జన్మించినటువంటి భూమి, నడయాడినటువంటి నేల, అసలు అయోధ్య అనగానే మనకి ఒడలు పురకరిస్తుంది. అందులో సరయూ నది ప్రదేశం, సీతారాములు ఇద్దరూ కూడా ఎంతో ఆనందంగా వివాహమైనటువంటి తొలి రోజుల్లో ఆనందంగా గడిపినటువంటి క్షణాలు. పైగా ఆయన అరణ్యవాసానికి వెళ్ళేటప్పుడు కూడా సరయూ నదిని దాటుకుంటూ వెళ్ళడము మన యొక్క వాల్మీకి మహర్షి ఎంతో రమ్యంగా చెప్పారు. అలాగే ఆయన తన అవతారాన్ని చాలించేటప్పుడు కూడా ఎక్కడో చాలించలేదు అవతారాన్ని, ఆ సరయూ నదిలోకే వెళ్ళి తన యొక్క అవతారాన్ని కూడా చాలించాడు. అంటే మన మనసులో ఏంటి, రాముడు పుట్టింది పెరిగింది అక్కడే, చివరికి తన అవతారాన్ని చాలించింది అక్కడే. కాబట్టి ఆయన మనసు కూడా ఎప్పుడూ కూడా ప్రతి భక్తుడి హృదయంలో ఉన్నట్లుగానే ఆయన అయోధ్య చుట్టే తిరుగుతూ ఉంటాడు. మన మనసు ఎలా మన అమ్మా నాన్నల చుట్టూ, మన పుట్టింటి చుట్టూ తిరుగుతూ ఉంటుందో ఆయన కూడా అంతే కదా. అవునమ్మా. ఎందుకంటే అంతటి పుంసామోహన రూపమైనప్పటికీ కూడా మానవ రూపంలో వచ్చాడు. మానవ రూపంలో వచ్చి మానవుడు ఎలాంటి కష్టాలని పడతాడో అన్ని కష్టాలని అనుభవించినటువంటి మహనీయుడు. సీతమ్మ తల్లి చాలా సందర్భాలలో మనకి చెప్తుంది, నేను అవతారమూర్తిని, నేను మామూలుగా జన్మించలేదు, నేను అయోనిజను అని చాలాసార్లు ఆ తల్లి చెప్పుకుంది. కానీ రాముడు ఎక్కడా కూడా నేను పురుషోత్తముణ్ణి అని చెప్పుకోలేదు. పురుషోత్తముడు అని ఆయన చెప్పుకోలేదు కాబట్టే విశ్వామిత్రుల వారు కూడా సీతామాతకి అలాగే రామచంద్రమూర్తికి కళ్యాణం జరిపించాలని మిథిలా నగరానికి తీసుకెళ్ళినప్పుడు ఆయన ధనుర్భంగం జరిగేటప్పుడు రాజకుమారుడని పరిచయం చేశాడు.
విల్లు ఎక్కువ పెట్టగలవని నువ్వు చెప్పలేదు, ప్రయత్నించి చూడు అని చెప్పాడు. ఎందుకంటే విల్లు నువ్వు ఎక్కువ పెట్టగలవంటే అప్పుడు రామచంద్రమూర్తికి అనుమానం వస్తుంది. అందుకని ఆయన ఎక్కువ పెట్టాడు. నా వివాహాన్ని నిర్ణయించాల్సింది నా తండ్రి అయినటువంటి దశరథ మహారాజు గారు అంటాడు. కాబట్టి నువ్వు రాజకుమారుడివి, విల్లు ఎక్కువ పెట్టడం నీ ధర్మం అని చెప్పాడే కానీ నువ్వు ఎక్కువ పెట్టగలవు. ఆయనకు తెలియదా విశ్వామిత్రుల వారికి సాక్షాత్ ఆయన పురుషోత్తముడని? కాబట్టి ఎక్కడా కూడా నేను అవతారమూర్తిని ఆయన చెప్పుకోలేదు. అన్ని వేల సంవత్సరాలు ఆయన రామరాజ్యాన్ని పరిపాలించాడు. ఇప్పటికే చూడండి, ఇప్పుడంటే మనకి రామరాజ్యం అంటే అసలు ఎక్కడా కూడా కనిపించదు అనుకోండి. అందరూ పాలిస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళ స్వలాభం కోసం పరిపాలిస్తున్నటువంటి వాళ్ళే. అంటే నేను ఏ రాజకీయ పార్టీని దృష్టిలో పెట్టుకొని అనడం లేదు, కానీ ప్రతి ఒక్కరూ కూడా ఈ కలియుగంలో రాష్ట్రాలని పరిపాలిస్తోంది వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ యొక్క కావలసినటువంటి వాళ్ళ కోసమే. కానీ రామరాజ్యం అంటే ఎలా ఉండాలి అన్నది ఆయన తెలియచేశాడు. అంటే రామరాజ్యం ఎలా ఉండాలి, ఎక్కడా కూడా మనకి క్షామం అనేది ఉండదు, అతివృష్టి అనావృష్టులు ఉండవు, నెలకి 3 వానలు చక్కగా కురిసేవి. ఓకే. పెద్దవాళ్ళు ఇంట్లో ఉండగా పిల్లలు వెళ్ళిపోవడం అన్నది లేదు. అంటే వయసు మళ్ళీపోయిన వాళ్ళే వెళ్ళిపోతూ ఉండేవారు ఆయువు తీరిపోయిన తర్వాత. వితంతువులు అన్నటువంటి వాళ్ళు ఎక్కువగా కనిపించేటటువంటి వాళ్ళు కాదంటే రామరాజ్యం అంటే ధర్మంగా పరిపాలన జరుగుతూ ఉంటే అలా ఉంటుంది రామరాజ్యంలో అని తెలియచేయటానికి మనం చాలా సందర్భాలలో రామరాజ్యం అన్నటువంటి పదాన్ని వాడుతూ ఉంటాం. మరి ఆయన అక్కడి నుంచే కదా పరిపాలించింది, అయోధ్యని రాజధానిగా చేసుకొని పరిపాలించాడు. కాబట్టి మనకందరికీ కూడా రాముడు అనగానే గుర్తుకొచ్చేదేంటి, అయోధ్య గుర్తుకొస్తుంది. మామూలుగా ఇన్ని యుగాలు గడిచిన తర్వాత మనకే అయోధ్య గుర్తుకొస్తే మరి రామచంద్రమూర్తికి ఆయన పుట్టి పెరిగినటువంటి ప్రదేశం, ఆయన నడయాడినటువంటి ప్రదేశం, ఆయన పరిపాలించినటువంటి ప్రదేశం, ఆయన సుఖాలు దుఃఖాలు సంతోషాలు అన్నీ కూడా కలగాపులగంగా అనుభవించి మనుష్యుడంటే ఇలా నడయాడాలని మనకి తెలియచేసినటువంటి అవతారమూర్తి తిరిగినటువంటి ప్రదేశం. కాబట్టి ఆయనకి ఇంకెంత ప్రీతి ఉంటుంది. ఖచ్చితంగా అయోధ్యలో రామాలయాన్ని నిర్మించటం అన్నది మనందరం కూడా గర్వించతగ్గ విషయము, అక్కడే నిర్మించాలి కూడా. నిజంగా ఎంత మంచి విషయాలమ్మా, చాలా చక్కగా తెలియజేశారమ్మా. జై శ్రీరామ్.